పాటు బెనిఫిట్ షోలో తొక్కిసలాట కేసుతో సతమతమవుతున్న ఐకాన్ స్టార్ ఇంట్లో మరో అంశం హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ ఇంటి చుట్టూ పరదాలు కట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు పరదాలు ఎందుకు కట్టారు, తర్వాత ఎందుకు తీసేశారు అనేది చర్చనీయాంశంగా మారింది. పరదాల అంశంపై చర్చ సాగటంతో అల్లు కుటుంబం వాటిని తొలగించింది. అల్లు అర్జున్ ఇంటి ప్రహారీ గోడకు గేటుకు పరదాల ఏర్పాటు హాట్ టాపిక్ గా మారింది. ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బయలుదేరాక పరదాల ఏర్పాటు చేశారు. విచారణ ముగిశాక మళ్లీ అల్లు అర్జున్ ఇంటికి వచ్చే సమయానికి పరదాలు తొలగించారు. అయితే పరదాలు ఎందుకు కట్టారు, ఎందుకు తీసేశారు అనే దానిపై విస్తృతంగా చర్చ సాగుతోంది. ఇటీవల బన్నీ ఇంటిపై ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు దాడికి యత్నించారు. ఈ క్రమంలోనే మరోసారి ఎలాంటి దాడి జరగకుండా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓయూ జేఏసీ నాయకుల ఆందోళనతో జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. మృతురాలు రేవతి కుటుంబానికి వెంటనే ₹1 కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో కొందరు నిరసనకారులు అల్లు అర్జున్ నివాసంపై రాళ్లను కూడా విసిరేశారు. ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అల్లు అర్జున్ ఇంటి ఆవరణంలోని వివిధ రకాల పూల కుండీలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి దాడిని ఖండిస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సినీ ప్రముఖుల ఇళ్లపై ఇలాంటి దాడులు జరగడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతాయనే ఉద్దేశంతోనే ఇలాంటి జాగ్రత్తా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. పరదాలు ఏర్పాటు చేస్తున్న దృశ్యాలు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. పరదాల ఏర్పాటుతో విమర్శలు రావచ్చని భావించిన అల్లు ఫ్యామిలీ మొత్తానికి ముందస్తు చర్యలో భాగంగా ఇలాంటి ఏర్పాట్లను అల్లు ఫ్యామిలీ చేసుకుందని టాక్ నడుస్తోంది.